హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం హోండా డ్రీమ్ యూజర్ కోసం అయితే మనం ఒక ఇంజిన్ ఆయిల్ అయితే మనం ఆర్డర్ చేసాము. సో ఇది మోటల్ ఇంజిన్ ఆయిల్ అనమాట. నేను ఇది అన్బాక్స్ చేస్తున్నాను ఇప్పుడే. మీకు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ R15 కనిపించవచ్చు, కాకపోతే ఇది దానికోసం కాదు. నా దగ్గర ఇంకో బైక్ ఉందన్నమాట, హోండా డ్రీమ్ యూజర్ వెహికల్. సో దానికోసం అయితే ఇది ఆర్డర్ చేశాను. నేను ఇప్పుడు దీన్ని బాక్స్లోంచి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా ఎండ్ వరకు చూసినట్లయితే మీరు ఈజీ ఉంటుందన్నమాట ప్రాసెస్ అయితే. బైక్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం అనేది చాలా ఈజీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు బిలియన్ వాయిస్. నెక్స్ట్ వచ్చేసి మనకి మోటల్ ఇంజిన్ ఆయిల్. మోటల్ ఇంజిన్ ఆయిల్ 20W40 అనమాట. ఇది వచ్చేసి సో ఇది ఇప్పుడు మనం హోండా డ్రీమ్ యూజర్ బైక్లో మనం ఎలా చేంజ్ చేయాలో, ఆయిల్ చేంజ్ ఎలా చేంజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. 20W40 మాత్రమే కాకుండా API SN అని ఉంటుందన్నమాట. సో ఈ API SN ఏంటి, 20W40 ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మనం ఈ వీడియోలో మెయిన్ మనకి సబ్జెక్ట్ ఏంటంటే మనం హోండా డ్రీమ్ యూజర్ బైక్స్కి, అంటే డ్రీమ్ యూజర్ అని కాదు కానీ ఏ బైక్స్కి అయినా కూడా మనం ఇంజిన్ ఆయిల్ ఏ విధంగా చేంజ్ చేయాలనేది మనకి సబ్జెక్ట్ అనమాట. సో అందుకని ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. సైడ్లో చూసినట్లయితే మోటల్ బ్రాండింగ్లో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ 900 ml 800 ml అని ఇక్కడ మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెజర్మెంట్స్ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది అనమాట. ఎంత ఎంఎల్ మనం బైక్లో పోయొచ్చు ఏంటనేది మనకి మెజర్మెంట్స్ ఇట్లా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డ్రీమ్ యూజర్ బైక్ అయితే మనం ఆయిల్ చేంజ్ అయితే చేయబోతున్నాము. మీరు కింద చూడొచ్చు, ఇక్కడ అది డ్రైన్ బోల్ట్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి డ్రైన్ బోల్ట్ అనమాట. దీన్ని మనం లూజ్ చేస్తే మనకి ఇంజిన్ ఆయిల్ మొత్తం మనకి, అంటే దీన్ని బోల్ట్ తీసేయాలి ఇంజిన్ ఆయిల్ కిందికి రావాలంటే. సో డ్రైన్ బోల్ట్ అంటారు దాన్ని. సో మన బైక్ కి డ్రైన్ బోల్ట్ లూజ్ చేస్తే మన ఇంజిన్ ఆయిల్ మొత్తం కిందికి పడుతుంది. అంతా అందరికీ తెలిసిందే, కాకపోతే నేను క్లియర్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డ్రైన్ బోల్ట్ అయితే ఓపెన్ చేద్దాము. దానికోసం నేను ఈ ర్యాచెట్ టూల్ని అయితే వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే దీనికి 12 నెంబర్ స్పానర్, రింగ్ స్పానర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో బోల్ట్ అయితే లూజ్ అయిపోయింది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. నేను కొంచెం క్లీన్ అయితే చేస్తాను ఇక్కడ బోల్ట్ దగ్గర. కొంచెం లూజ్ చేసిన తర్వాత మనం చేతితో తిప్పితే ఇది వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ కొంచెం ఇసుక లాంటిది మట్టి పట్టేసి ఉందనమాట, దాన్ని క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. ఆయిల్ మొత్తం కింద నేలపైన పడిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఒకటి పెట్టేసుకున్నాను అనమాట. ఇది బాటిల్, అంటే క్యాన్ అనమాట. సో నేను ఇప్పుడు చేతితోనే తీసేస్తున్నాను. సో చూడొచ్చు మీరు, బోల్ట్ అయితే కిందకి వచ్చేసింది కొంచెం. సో ఈ విధంగా మనం చేతితోని మనం తిప్పుకుంటా, అంటే ఫస్ట్ అయితే మనం కొంచెం స్పానర్తో తిప్పుకున్న తర్వాత లూజ్ అయిపోయిన తర్వాత ఇలా మనం చేతితో తిప్పుకోవచ్చు. సో నేను కింద కూడా ఒకటి ఇలా బాటిల్ పెట్టుకున్నాను, మీకు నేలపైన పడకుండా. ప్లేస్మెంట్ కరెక్ట్గా పెట్టుకుంటే దాంట్లో పడిపోతుంది అనమాట ఆయిల్ మొత్తం. సో మొత్తం తీసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఆయిల్ మొత్తం కింద పడిపోతుంది, చూడొచ్చు మీరు. నేను బోల్ట్ అయితే మొత్తం తీసేసాను, ఆయిల్ మొత్తం కింద పడిపోతుంది. కింద నేను బాటిల్ కూడా పెట్టుకున్నాను, అది మొత్తం వేస్టేజ్ మొత్తం బాటిల్లో పడేలాగా మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇలా బాటిల్ పెట్టుకున్నాను ఒకటి. సో దాంట్లో మొత్తం వేస్టేజ్ అంతా పడిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ సేమ్ ఆ బోల్ట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇంజిన్ ఆయిల్ మొత్తం అయితే డ్రైన్ అయిపోతుంది. సో డ్రైన్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు బోల్ట్ మనం ఫిక్స్ చేసుకొని, అంటే డ్రైన్ బోల్ట్ మళ్ళీ ఫిట్ చేసి మళ్ళీ మనం రీఫిల్ అయితే చేయాలన్నమాట. కొత్త ఇంజిన్ ఆయిల్ రీఫిల్ చేసుకోవాలి. సో అది మొత్తం కిందకి కారుతుంది, మీరు చూడొచ్చు ఇంజిన్ ఆయిల్ మొత్తం. ఇంకొంచెం జూమ్ చేస్తున్నాను మీకోసం. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు డ్రాప్స్ పడుతుంది ఇప్పుడు. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు డ్రైన్ బోల్ట్ పెట్టేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు డ్రైన్ బోల్ట్ పెట్టేస్తాను. డ్రాప్స్ అయితే పడిపోతుంది. ఈ డ్రాప్స్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంజిన్ ఆయిల్ తీసిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు ఒకటి కొంచెం వేరే ఇంజిన్ ఆయిల్ ఉంటే నేను వేసేసాను అనమాట. లోపల డస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుందని చెప్పి కొంచెం ఇంజిన్ ఆయిల్ వేసాను. సో అది కూడా మనం ఇప్పుడు డ్రైన్ చేసేసాము. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే డ్రైన్ బోల్ట్ ఫిట్ చేసుకొని కొత్త ఇంజిన్ ఆయిల్ రీఫిల్ చేయాలన్నమాట. సో ఇప్పుడు డ్రైన్ బోల్ట్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. డ్రైన్ బోల్ట్ అయితే పెడుతున్నాను, మీరు చూడొచ్చు. ఇక్కడ నేను హాఫ్ పెట్టి వదిలేసాను మీకు కనిపించాలని, ఎందుకంటే నా చేయి మొత్తం అడ్డుగా వస్తుంది కెమెరాకి. సో మీకు చూపించడం కోసం ఈ డ్రైన్ బోల్ట్ హాఫ్ నేను తిప్పాను. ఫుల్గా టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ డ్రైన్ బోల్ట్ మనం.
ఓకే ఫ్రెండ్స్, మనం డ్రైన్ బోల్ట్ అయితే సక్సెస్ఫుల్ గా మనం ఫుల్ గా ఫిల్ చేసుకున్నాం అనమాట. అంటే మొత్తం ఫుల్ టైట్ గా ఫిట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనం కొత్త ఇంజిన్ ఆయిల్ మనం రీఫిల్ చేయాల్సినటువంటి టైం అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంజిన్ ఆయిల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే ఉంది. దీన్ని మనం లూజ్ చేసుకొని క్యాప్ ఓపెన్ చేసి దీంట్లో ఆయిల్ అయితే రీఫిల్ చేయాలన్నమాట. సో ఈ విధంగా నేను ఓపెన్ చేసిన, మీరు చూడొచ్చు ఇంజిన్ ఆయిల్ ఫిల్లింగ్ క్యాప్ అన్నమాట. ఇక్కడ ఇది మనకి లెవెల్ చెక్ చేసుకోవడానికి మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు మార్కింగ్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎక్స్ ఉంది కదా, ఎక్స్ లోపలే ఉండాలన్నమాట ఇంజిన్ ఆయిల్ మనకు చెకింగ్ చేసేటప్పుడు. సో మనం ఇప్పుడు ముందైతే మనం ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ అయితే రీఫిల్ చేద్దాము. సో లోపల కూడా మనకు ఒకటి ప్యాకింగ్ అయితే ఇచ్చారనమాట. సో మనం క్యాప్ కూడా ఓపెన్ చేసాము. లోపల ఆయిల్ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇప్పుడు నేను ఇంజిన్ ఆయిల్ అయితే రీఫిల్ చేస్తున్నాను. సో ఎంత మిగిలింది మనకి? ఇంకా 400 ml అయితే మిగిలింది. సో ఎక్కువ పోసేయకూడదు, మళ్ళీ డ్రైన్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ పోస్తే కూడా. ఇది లెవెల్ గేజ్ అంటారు అనమాట. ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ చేయడానికి ఇది స్టిక్ అనమాట. సో ఫుల్గా పెట్టేసేయాలి, మొత్తం ఇది క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాతనే లెవెల్లో మనకి కరెక్ట్గా చెక్ చేసుకోవడానికి క్లోజ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇంజిన్ ఆయిల్ అయితే మనం కరెక్ట్గా ఫిల్ చేసాము. చూడొచ్చు మీరు ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఇక్కడ వరకు ఉండాలన్నమాట, అంతకంటే ఎక్కువ కూడా ఉండకూడదు. ఇక్కడే ఉండాలన్నమాట, ఎక్కువ కూడా ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తారు కదా, మొత్తానికి అయితే ఇంజిన్ ఆయిల్ ఫిల్లింగ్ క్యాప్ కూడా నేను పెట్టేశాను. సో మనకి కంప్లీట్ అయిపోయింది, బైక్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనం బైక్కి ఇంజిన్ ఆయిల్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి, లేదంటే మనకి 2000 kilometers తిరిగిన తర్వాతనైతే మనం ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట.